హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో సింపుల్గా ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనికోసం 2 మీటర్స్ క్లాత్ని తీసుకోవాలండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేయాలండి. టోటల్గా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. విత్ బేస్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలండి. విత్ 13.5 ఇంచెస్ అండి. ఇది మీడియం సైజ్ వాళ్ళకండి ఈ ప్యాంట్. అండ్ పైన ఎలాస్టిక్ కోసం 4 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. 2 ఇంచెస్గా ఈ విధంగా 4 ఇంచెస్ పైన మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. హిప్ కింద కిస్తా దగ్గర 11 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా 11 ఇంచెస్ మెజర్ చేసుకొని విత్ 2 ఇంచెస్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. కిస్తా దగ్గర ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి. టోటల్ లెంత్ 40 ఇంచెస్ అండి. ప్యాంట్ టోటల్ లెంత్ 40 ఇంచెస్. ఇది ఎవరి లెంత్ బట్టి ఉంటుందండి. ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో విత్ 10 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ప్యాంట్ డౌన్ పార్ట్లో లూజ్ అనేది 10 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. అక్కడ నుండి కిస్తా వరకు క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 క్లాత్స్ని ఒకదానికొకటి వీడియోలో చూపిస్తున్నట్లుగా రివర్స్లో పెట్టుకోవాలి. రివర్స్లో పెట్టుకున్న తర్వాత బోత్ సైడు కిస్తా పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి.
స్టిచ్ చేసుకున్న తర్వాత ప్యాంట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని లెగ్స్ పార్ట్ దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి సెంటర్ని బేస్ చేసుకొని బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని డౌన్ పార్ట్లో క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ప్యాంట్ పైన బెల్ట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా 4 ఇంచెస్, 2 ఇంచెస్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని వేస్ట్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో ఎలాస్టిక్ కోసం ఈ విధంగా గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ 1.5 ఇంచ్ ఎలాస్టిక్ని తీసుకుంటున్నానండి. ఈ 1.5 ఇంచ్ ఎలాస్టిక్ అనేది లెంత్ హిప్ కన్నా 4 ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి. ఎవరి హిప్ కన్నా 4 ఇంచెస్ ఎలాస్టిక్ అనేది తక్కువ తీసుకోవాలి. ఆల్రెడీ గ్యాప్ ఉంచుకున్నాం కదా, ఆ గ్యాప్ లోపల ఒక పిన్నుతో
ఎలాస్టిక్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎడ్జెస్ రెండింటిని కలిపి ఎలాస్టిక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ని పెట్టుకున్న తర్వాత గ్యాప్ ఉన్న ప్లేస్లో పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ దగ్గర క్లాత్ని స్ట్రెచ్ చేస్తూ పైనుండి స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదండి, సింపుల్గా ప్యాంట్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.